తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజైతే నేను చాలా డిఫరెంట్ ఐటెం చేయబోతున్నాను. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అసలు మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి. ఇది చూస్తే మీకు మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. నేను కోడిగుడ్లతో పచ్చడి చేయబోతున్నాను, కారం చేయబోతున్నాను. 2 ఎగ్స్ ఎల్లిపాయలు అయితే తీసుకున్నాం. వీటితో ఏం చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే ఎల్లిపాయలు దంచేసుకుందాం. వీటిలో మంచిగా దంచుకుందాం. ఇలా దంచుకున్న తర్వాత ఇందులో అయితే మనము 1/2 టీ స్పూన్ కారం వేసుకుందాము. కారము తర్వాత ఇందులో సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకొని దంచేసుకుందాం. మంచిగా ముద్దయ్యే వరకు దంచేసుకుందాము. ఇప్పుడు మనం ఈ విధంగా ముద్దయ్యే వరకు ముద్ద చేసుకున్నాము. ఇప్పుడైతే నేను స్టవ్ మీద ఆయిల్ అయితే పెట్టేసుకుందాము. ఎగ్ పచ్చడి వెరీ టేస్టీ, అసలు చాలా బాగుంటుంది. ఆయిల్ కాగనిద్దాం. అమ్మ పాడే జోల పాట తేనెలు నాకు కొంచెం రాదండి, మంచిగా నేర్చుకొని పడతా తర్వాత. ఇప్పుడైతే ఆయిల్ కాగనిద్దాము. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఈ ఎల్లిపాయ ముద్దనైతే ఇందులో వేసేసుకుందాము. ఇలా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ 2 ఎగ్స్ను ఇందులో వేసేసుకుందాం. చూసారా, ఇందులోనైతే వేసేసుకున్నాను. వేసేసుకొని అది కొంచెం అలా వదిలేయాలి. వదిలేసిన తర్వాత ఈ కోడిగుడ్లు అనేవి వేసుకున్నాము. కోడిగుడ్లు ఇలా తిప్పుకోవాలి. కొంచెం ఇంకా బాగా ఉడకాలి. ఇదైతే మంచిగా ఉడకాలి. చూసారా, కోడిగుడ్డు కారం స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది, చాలా బాగుంటుంది. అసలు మీకు ఏమీ తినబుద్ధి కానప్పుడు, అసలు నోరు ఒక్కోసారి బాగుండదు కదా, అలాంటప్పుడు ఇలాంటి కోడిగుడ్డు పచ్చడి చేసుకొని తినండి. వెరీ టేస్టీగా ఉంటుంది. అసలు తిన్న కొద్ది తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఇంకా కోడిగుడ్డు పచ్చడి చాలా రకాలుగా చేసుకోవచ్చు. నేను ఇంకోసారి ఇంకో కోడిగుడ్డు పచ్చడి చేసి చూపిస్తాను, వెయిట్ చేస్తూ ఉండండి. ఇలాంటివి మరెన్నో పచ్చళ్ళు మీకైతే టేస్ట్ చేయబోతున్నాను. ఈరోజైతే ఈ కోడిగుడ్డు పచ్చడి చూసేయండి. చూడ్డానికి ఇది ఎగ్ ఫ్రై లాగానే కనిపిస్తుంది కదా, నోట్లో వేస్తే కరిగిపోతుంది, మరి అంత బాగుంటుంది ఎగ్ పచ్చడి. ఇది ఇంకా దూరగా వేగాలి. దూరగా వేగితే ఇంకా చాలా మంచి టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ, ఎందులోకైనా చాలా బాగుంటుంది. చూసారా, ఉడుకుతుంది. అంతేనండి, మన కోడిగుడ్డు పచ్చడి రెడీ అయిపోయింది. మీకు ఈ కోడిగుడ్డు పచ్చడి, రోటి పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే తేజ కిచెన్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ కూడా చేయండి.